సత్యనారాయణ గారు, నాగమహేష్ గారు, అట్లాగే తిరుమల గారు, మీకు అందరికీ నా యొక్క శుభాభివందనములు. ఈ సినిమా తీయడం అనేది నేను ఇప్పుడు జీవిస్తున్న సమయంలో కానీ నా జన్మకు కానీ ఇదొక పరమార్థం. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు, గ్లామర్ కోసం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం సమాజంలో ఉన్న కొన్ని మూసుకున్న కళ్ళను తెరిపించడానికి లేక తెరమెరుగైన చరిత్రను తీయడానికి ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ వివిధ ఆలోచనలతో తీస్తారు. నేను మాత్రము నాకు తెలుసు ఈ సినిమా తీస్తే నాకు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి అని కూడా తెలిసి కూడా నేను తీశాను. ఎందుకంటే మనము మన జీవన కాలంలో సమాజం కోసం ఏం చేశామనేది మనం ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ప్రశ్నించుకుంటాం. కుటుంబం కోసం, మనం పుట్టిన ప్రాంతం కోసం, మనం జీవిస్తున్న రాష్ట్రంలో కానీ దేశం కోసం కానీ నేను ఏం చేశానని ఏదో ఒక రోజు మనకు వయసు అయినా కానీ వయసు అవుతున్న సమయంలో మనం మనని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం, ప్రశ్నించుకుంటాం. నాకు ఆ ప్రశ్న 60వ సంవత్సరంలోనే వచ్చింది. దానికి అనుగుణంగానే దేన్ని కూడా లెక్క చేయకుండా 1106 థ్రెడ్స్ వచ్చినాయి. ఎంతవరకు అంటే ఇంటి వాళ్ళందరినీ లోపల పెట్టి కాల్ చేస్తాం, వెనక తాళం వేసి ముంగడ తాళం వేసి ట్యాంకర్ తీసుకొచ్చి పైపును తీసుకొచ్చి లోపల ఇంటి లోపలికి చొచ్చి మొత్తం పెట్రోల్ పోసి కాలబెడదాం అంటే కూడా దమ్ముంటే కాలబెట్టండి, దమ్ముంటే దగ్గరికి రండి అని చెప్పిన ధైర్యంతో నేను ముందుకు పోయినా. ఎందుకంటే ఈ తరానికి కాదు రాబోయే తరాలకు కూడా గతంలో జరిగిన రజాకార్ యొక్క అకృత్యాలను మళ్ళీ పునరావృతం కాకుండా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళీ పునరావృతం కావద్దంటే అటువంటి రజాకార్లను ఇప్పటి నుంచే ఎట్లాగైతే దోమలను మనం ఇట్లా నలిచేస్తామో లేక తేలుని కాలు బూటుతోని ఎట్లయితే నలిచేస్తామో ఆ రజాకార్ వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కూడా నలిచేసే పరిస్థితిలో ఆలోచనతో ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ సమాజాన్ని మళ్ళా అటువంటి పీడించే పరిస్థితి మళ్ళీ ఇక్కడ పుట్టొద్దు, పునరావృతం కావద్దు, వదిలిపెడితే అయ్యే పరిస్థితి ఈ రోజు కూడా ఉంటుంది. కనబడుతుంటుంది, అక్కడక్కడ స్పీచ్లలో మాట్లాడుతుంటారు పబ్లిక్, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళని చాలా పెద్ద వ్యక్తులుగా పరిగణించుకుంటారు. దానికోసమే నేను తీశాను కానీ గ్లామర్ కోసం కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం కాదు. తీసిన దానికి నా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరు చూసినా, ఇప్పుడు మీరు జస్ట్ ఒక క్లిప్ చూశారు, ట్రైలర్, కొంతమంది మొదటిసారి చూస్తుండొచ్చు, కొంతమంది చాలాసార్లు చూడొచ్చు. గూస్ బంప్స్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్. ఏదైనా ఒక భయంతో కూడుకున్న సినిమా చూసినప్పుడు కానీ లేకుంటే సస్పెన్స్ ఉన్న సినిమా చూసినప్పుడు లేక చరిత్రలో ఇటువంటి చాప కింద పెట్టి ఇప్పటి వరకు ఎవరు దీన్ని బయటికి తీసుకురాలేని ఒక చరిత్రను తీసుకొచ్చారో అనేది చూస్తున్నప్పుడు కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. నాకు ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. రాబోయే రోజుల్లో కాదు రాబోయే తరాలు ఎప్పటికైనా ఈ సినిమా మాత్రం ఎవరు తీయరు. ఎందుకంటే ఒకవేళ పేరు పెట్టి తీసినా ఇంత జరిగినట్టుగా కళ్ళకు అద్దం కట్టినట్టుగా తీసింది మాత్రము నా సోదరుడు యాటా సత్యనారాయణ. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు. సరే ఆర్థిక కష్టాలు పడకుండొచ్చు, ఆర్థిక కష్టాలన్నీ నేనే పడ్డా, బట్ చాలా కష్టపడి ఒక మంచి శ్రమతోని తీసిన సినిమాకు కూడా మొన్న నవంబర్లో మమ్మల్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగినప్పుడు కూడా మమ్మల్ని అక్కడికి పిలిచి సన్మానం చేశారు. వారు యాజ్ ఎ డైరెక్టర్గా, డెబ్యూటెంట్ డైరెక్టర్గా కూడా కాంపిటీషన్లో ఉన్నారు. ఇక వస్తూ ప్రైజ్ జస్ట్ ఇట్లా జారిపోయింది. అంటే మనం అరటిపండు మీద కాలు పెడితే ఎట్లా జారిందో అట్లా జారుకుపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు మాకు తెలియదు. మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసరు, ఫస్ట్ జనరేషన్ డైరెక్టర్, సినిమా చిన్న స్క్రీన్స్ కంటే హీ హాజ్ బీన్ డైరెక్టింగ్. సో బట్ సబ్సిక్వెంట్ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా మనకు మంచి అవార్డ్స్ రాబోతున్నాయని చెప్పి ఒక నమ్మకం అయితే ఉన్నది. ఇప్పటితోనే మనం ప్రయాణం చేయాలనే ఒక ఆలోచనతోని ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాకుండా తెలుగు వర్షన్ని నా తెలుగు సోదరీమణులు ఆస్వాదించాలి, వాళ్ళు ఆనందపడాలి, వాళ్ళు జరిగిన కరుమైన
మేము కనుమరుగైన చరిత్రను వాళ్ళ కళ్ళ ముందు చూడాలి. అట్లాగే ఈ హైదరాబాద్ ఈ యొక్క సంస్థానాన్ని పరిపాలించిన ఒక దుర్మార్గుడు మీర్ ఉస్మాన్ అలీ పాషా అనే ఒక దుర్మార్గుడు, ఇవాళ రాజు కాదు వాడు దుర్మార్గుడు అనే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు మంచి చేసి ఉండొచ్చు, కానీ ఆయన జీవించిన సమయంలో 2 లక్షల మంది హిందువులు ఎవరైతే ఇస్లాంలోకి మారలేదో పురుషులను చంపాడు, 65,000 మహిళలను మానభంగం చేశారు. ఇది ఎవడిచ్చిన ధైర్యము, ఎవడిచ్చిన హక్కురా నా కొడక నిజాం అనే పరిస్థితిలో మన తెలంగాణ వాదులు కూడా ఆ రోజు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకున్నా, కత్తెలు బరిసెలు లేకున్నా కట్టెలతోని పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఒక ముఖ్యమైన స్ఫూర్తినిచ్చిన మహిళ నా పక్కన ఇక్కడ కూర్చున్నది ఇంద్రజ గారు, ఐలమ్మ గారు. వారి ఐలమ్మ గారి పాత్రను పోషించారు. ఇవాళ ఐలమ్మ గారు రజకులకు సంబంధించిన నాయకురాలు అని అంటే ఇవాళ యావత్ ప్రపంచంలో ఒక గౌరవప్రదమైన ఆ వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఐలమ్మ గారు. ఆ పాత్ర వారు పోషించి పూర్తిగా దాంట్లో జీవించి ఎగ్జాక్ట్గా లంజా అంటారా లంజా కొడక అన్న భాషను కూడా సినిమాలో ధైర్యంగా వాడి సమాజంలో ఆనాడు ఐలమ్మ గారు పెద్ద పెద్ద దొరలతోని ఏ విధంగా పోరాటం చేసిందో అనేది కూడా దీంట్లో మనం చూపించడం జరిగింది. సారీ ఈ భాష వాడుతున్నది, కానీ ఇది సినిమా కాబట్టి మనము ఇది సెన్సార్కి కూడా వెళ్ళింది కాబట్టి మాట్లాడుకునే హక్కు మనకున్నది. సో మీ ద్వారా మీరు చాలా మంచి మాకు దోహదపడ్డారు ప్రజల ముందుకు తీసుకుపోవడానికి. ప్రతి మీడియా మిత్రురాళ్ళు కూడా దీన్ని మరింతగా ప్రజలకు చేరువయ్యేటట్టు తీసుకెళ్ళి, ఎందుకంటే ఇదేదో గ్లామర్ కోసం మనం తహతలాడుతుందో, లేకుంటే మన టీఆర్పీ రేటింగో, లేకుంటే ఇంకా బెనిఫిట్ కోసమో, లేకుంటే ఇంకేదో ఐఎండిబి రేటింగ్ కూడా మాకు హైయెస్ట్ వచ్చింది, 9.5 వచ్చిందంటే ఇదేదో మేనేజ్మెంట్ చేస్తే వచ్చేది కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటింగ్ విచ్ తెలుగు మూవీ హ్యాస్ గాట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ రేటింగ్ పొందలేదు. ఎందుకంటే అంత క్వాలిటీ. 1948ని క్రియేట్ చేయాలంటే ఎక్కడ కూడా కరెంటు తీగలు కనబడొద్దు, ఎక్కడ డాంబర్ రోడ్ కనబడొద్దు, ఎక్కడ కూడా మోటార్ సైకిల్ కనబడొద్దు, ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ కనబడొద్దు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. వీలైనంత కాడికి ఈ సమాజానికి పూర్తిగా న్యాయం చేయడానికి ఈ సినిమాను తీశాము. రాబోయే తరాల్లో ఎవరికి కూడా ఆనాడు మన పూర్వీకులు పడ్డ కష్టాలు మళ్ళీ పడకూడదనే ఒక ఆలోచనతో తీసిన సినిమా కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చూడవలసిన అవసరం ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సోదరులకు సోదరీమణులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రజాకార్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారి ధైర్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి అయిన ధైర్యం ఒకటే కాదు, ధనత్యాగం కూడా ఎక్కువ పెట్టారు. అయినప్పటికీ వెనుకాడక ఎన్నో అవరోధాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, థ్రెట్స్ వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడికి వేయకుండా ఎంతో ధైర్య సాహసంతో ఈ సినిమా నిర్మించారు అద్భుతంగా. దానికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఫస్ట్ టైం ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు తెరకు ఆయన అందించారు. డెబ్యూ మూవీగా ఆయన ఈ సినిమా చేసినప్పటికీ ఆయన అనుభవం అంతా కూడా ఈ చిత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మరుగున పడిన చారిత్రక నిజాలని, దారుణాలని ఆయన పరిశ్రమించి, పరిశోధించి, పరిశీలించి 10 ఏళ్ల పాటు కృషి చేసి ఒక అద్భుతమైన చిత్రరాజ్యంగా దీన్ని మలిచారు. ఈ చిత్రంలో నా పాత్ర విష్ణూరి దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డి. ఎవరైతే రజికుల తిలకం వీర మహిళ ఐలమ్మని ఏందే లంజే నాకెదురు తిరుగుతావే అని ఛాతీ మీద తన దుర్మార్గపు పాత్ర పోషించా. ఆవిడ కూడా అన్నా మీరేమి నేను చదువుతుందేమో భయపడి మేడం ఫీల్ అవుతుందంటే తనన్న నా పర్వాలేదని చెప్పాను. ఆవిడతో స్నేహంగాను పాత్ర పట్ల ఆవిడ ఉన్న కమిట్మెంట్ తోటి
నిజంగా నా కాలు వెళ్ళి ఆవిడకి బాడీ తగిలింది, వెళ్ళి ఆవిడ వరికుప్పింపబడుతుంది. అలాంటి దుర్మార్గ పాత్రలో బాగా చేశారని నా మంచి పేరు వచ్చింది. కానీ ఇది మంచివాడిని అండి, నా మోహన్ చూస్తే ఎవరు నమ్మరు, బట్ మంచివాడిని. ఆ పాత్రలనే నాకు అందించిన ఏటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం గురించి పరిశీలించి అని చెప్పాం కదా, దానికి ఒక కారణం ఏంటంటే 8 years బ్యాక్ అంటే 1947 నాటి దుర్మార్గుడైన రాపాక రామచంద్రారెడ్డి గారు ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో సేమ్ కాస్ట్యూము నాకేశారు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంత కష్టపడితే ఎన్ని షాపులు తిరిగితే సేమ్ క్లాత్ అంటే ఫోటో చూపించి ఈ క్లాత్ కావాలని చెప్పి ఆ కోట్ చూపించి నాకు వేశారండి. అది ఎంతో కమిట్మెంటు, దృఢ సంకల్పం, జాగ్రత్త, భక్తి, శ్రద్ధ ఉంటే తప్ప అంత కష్టపడరు. ఈ రకంగా దానికి కృషి చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తిరుమల గారు 1942 నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఎక్కడ కూడా మీకు రీసెంట్ టైం సినిమాలా కనిపించకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని గొప్పగా రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఈ రకంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాకల ఐలమ్మగా యువరాజా గారు చాలా అద్భుతంగా చేశారు. తిరిగి బదులు తీర్చుకుంది. నన్నే లంచ్ అంటేవరా, లంచా కొడక అని చెప్పి రిటార్ట్ ఇచ్చేసింది. చాలా గొప్పగా, చాలా ఇలాంటి మంచి చిత్రాల్లో నటించే అవకాశం రావటం అనేది నాలాంటి నటులకి చాలా చాలా అవసరం అండి. మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే ఫస్ట్ టైం డెబ్యూ మూవీగా ఏటా సత్యనారాయణ గారు చేసిన ఈ ప్రయత్నం చాలా ఘన విజయం సాధించింది. ఆయనకి నేషనల్ స్థాయిలో కూడా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.